యూరియా విషయంలో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాష్ట్రానికి సరిపడా యూరియా ఇవ్వని కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. రైతుల పక్షాన కేంద్రాన్ని బీఆర్ఎస్ ఎందుకు నిలదీయడం లేదన్నారు. అవినీతి కేసుల్లో ఇరుక్కున్న బీఆర్ఎస్ నేతలు బీజేపీకి భయపడుతున్నారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 4 ఏళ్ల పాటు ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. తెలంగాణలో హైదరాబాద్లోని దుర్గం చెరువు మీదున్న కేబుల్ బ్రిడ్జ్ తప్ప కొత్తగా రాష్ట్రానికి బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదని చెప్పారు. మీ ప్రభుత్వం, మీ నాయకుడు, మీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు కాదంటున్నా, ఇంచుమించు 6,000 కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించినటువంటి బకాయిలు పెట్టిపోయినటువంటి మీరా ఈరోజు ఫీజుల గురించి మాట్లాడదని, విద్యా విధానంలో ఈరోజు సమూలమైన మార్పులు తీసుకురావడం కోసం మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఈ సమంతాన్ని మీరు చేసిరని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 9.5 సంవత్సరాలు అసలు ఏ పథకానికి ఒక పాలసీ లేదు, ఏ పథకానికి ఒక పాలసీ, కేవలం ఒకటి కాళేశ్వరం కమిషన్, ఈరోజు మిషన్ భగీరథ పేరిట కమిషన్, మిషన్ కాకతీయ చెరువుల పేరిట కమిషన్, బర్రెలు గొర్రెలు చేపల కమిషన్, కరెంటు కొనుగోళ్ల కమిషన్, ఈ కార్ రేసుల కమిషన్, ఈ విధంగా మీరు కేవలం అక్రమ సంపాదన కోసం చేసే ప్రయత్నం తప్ప ఏ దానికైనా ఒక్కదానికైనా ఈరోజు పథకాలు అమలు చేసే క్రమంలో 9.5 సంవత్సరాలు తెలంగాణకు ఆనాడు ఆంధ్రులతోని మనకు తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ 10 సంవత్సరాలు